అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఇంతకుముందు వీడియోలో మనం జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి విరచితమైన అతి శక్తివంతమైన శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో విడదీస్తూ జాగ్రత్తగా నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనం మీ అందరూ కోరినట్లుగా ఈ మొత్తం స్తోత్రాన్ని కలిపి పాడుకోబోతున్నాం. అలాగే ఈ స్తోత్రానికి పూర్తి భావాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఈ స్తోత్రాన్ని మనం రేవతి రాగం ఆధారంలో నేర్చుకున్నాం. అంటే మామూలుగా శ్లోకాలు చదివినట్లు అలా స్పీడ్గా ఫాస్ట్గా చదివేయకుండా చక్కగా ఒక శృతిబద్ధంగా లయబద్ధంగా నాదంతో, అంటే ఆ నాదోపాసన అంటే పరమాత్మకు చాలా ఇష్టం కదా. కాబట్టి మనందరం సంగీత సాధనాంజలి కుటుంబం కాబట్టి ఆ స్తోత్రాన్ని కూడా చక్కగా శృతిలో లయలో నాదంతో చక్కగా అన్ని అక్షరాలను పలుకుతూ ఈరోజు మనం ఈ స్తోత్రాన్ని పాడుకుందాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారకూపమతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమానవపుష సకలార్దితస్య ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సర్ప విషదష్ట భయోగ్ర తీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధ వినిష్టమూర్తే నాగారివాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశస్థ ఝషాత్మనశ్చ ప్రోత్తంభిత ప్రచుర తాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారదావదహనాకుల భీకరోగ్ర జ్వాలావళీభిరభిదగ్ధ తనూరుహస్య
त्वत्पादयुग्मसरसीरुहमस्तकस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे मां प्रह्लादखेदपरिहार परावतार लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारयूधगजसंहति सिंहदंष्ट्राभीतस्य दुष्टमतिदैत्यभयङ्करेण प्राणप्रयाणभवभीतिनिवारणेन लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् संसारयोगी सकलेप्सितनित्यकर्म सम्प्राप्य दुःखसकलेन्द्रिय मृत्युनाशा सङ्कल्पसिन्धुतनया कुचकुङ्कुमाङ्क लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् बद्ध्वा कशैर्यमभटा बहुभत्सयन्ति कर्षन्ति यत्र पथि पाशशतैर्यदा माम् एकाकिनं परवशं चकितं दयाळु लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रिय नामधेयैः मोहान्धकारकुहरे विनिपातितस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीपते कमलनाभ सुरेश विष्णो वैकुण्ठकृष्ण मधुसूदन पुष्कराक्ष ब्रह्मण्यकेशव जनार्दन वासुदेव लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक हृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभय हस्तमुद्रां लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् आद्यन्तशून्यमजमव्ययमप्रमेयम् आदित्यरुद्रनिगमादिनुतप्रभावम् त्वाम्भोधिजास्य मधुलोलुपमत्तभृङ्गम् लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् वाराह राम नरसिंह रमादिकान्ता क्रीडाविलोल विधिशूलसुरप्रवन्द्य हंसात्मकं परमहंस विहारलीलं लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् माता नृसिंहश्च पिता नृसिंहः भ्राता नृसिंहश्च सखा नृसिंहः विद्या नृसिंहो द्रविणं नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः प्रह्लादमानस सरोज विहार भृङ्ग गङ्गातरङ्ग धवलाङ्ग रमास्थिताङ्ग
शृङ्गारसङ्गरकिरीटलसद्वराङ्ग लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। श्रीशङ्कराचार्यरचितं सततं मनुष्यः स्तोत्रं पठेदिह तु सर्वगुणप्रपन्नम्। सद्यो विमुक्तकलुषो मुनिवर्यगण्यो लक्ष्मीपतेः पदमुपैति स निर्मलात्मा। यन्माययार्जितवपुः प्रचुरप्रवाह मज्ञार्थमत्यनिवहेषु करावलम्बम्। लक्ष्मी नृसिंहचरणाब्ज मधुव्रतेन स्तोत्रं कृतं शुभकरं भुवि शङ्करेण। श्रीमन्नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोग क्लेशव्ययाय हरये गुरवे नमस्ते। गुरवे नमस्ते। गुरवे नमस्ते। ఇప్పుడు ఈ శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం మొత్తం భావాన్ని తెలుసుకుందాం. ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి కూడా భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక మొదటి శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీలక్ష్మితో కూడిన పాల సముద్రము నివాసముగా కలవాడా, చక్రమును చేతియందు ధరించినవాడా, ఆదిశేషుని పడగలపై ఉన్న మణుల కాంతితో ప్రకాశించుచున్న పవిత్రమైన రూపము కలవాడా, యోగులకు అధిపతి అయినవాడా, నిత్యుడా, శరణు పొందుటకు తగినవాడా, ఈ సంసారము అనే సముద్రాన్ని దాటించు ఓడవంటివాడా, ఓ స్వామి, ఓ లక్ష్మీ నరసింహ, నాకు చేయూతను ప్రసాదించు, నీ అనుగ్రహాన్ని నీ కృపను నాపై చూపించు. రెండవ శ్లోకం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, వాయుదేవతలు, సూర్యుడు, ఇలా అనేక మంది దేవతల కిరీటముల అంచులు తాకుచున్న పాదపద్మములు కలవాడా అంటే సకల దేవతలు కూడా ఆ స్వామికి నమస్కరిస్తున్నారట. నిర్మలమైన కాంతితో ప్రకాశించేవాడా, లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమనే పద్మములో రాజహంస వలె విహరించువాడా, ఓ లక్ష్మీ నరసింహ, నాకు చేయూతను ప్రసాదించు, నీ కృపను అనుగ్రహాన్ని నాపై చూపించు. మూడవ శ్లోకం. సంసార సాగర విశాల కరాళకామ నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ సంసారము అనే మహాసముద్రంలో నేను మునిగి తేలుతున్నాను. ఈ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను కామము అనే భయంకరమైన మొసలి మృంగివేస్తోంది. నక్రగ్రహ అంటే మొసలి. కామము అనే చెడు లక్షణాన్ని ఇక్కడ మొసలితో పోలుస్తున్నారు. రాగము అనే ప్రకాశవంతమైన భరించలేని దూకుడు కలిగిన అలల చేత పీడింపబడుతూ ఈ సముద్రంలో నేను మునిగిపోతున్నాను. అంటే ఈ సంసారము అనే మాయలో పడి ఈ సంసార సాగరంలో కామం, మోహం, లోభం, మదం, మాత్సర్యం, రాగం వంటి చెడు దుర్గుణాలతో, చెడు లక్షణాలతో అల్లకల్లోలమవుతున్నటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ, నీ చేయుతను ప్రసాదించు, నీ అనుగ్రహాన్ని కృపను నాపై చూపించు. 4వ శ్లోకం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మురుని సంహరించిన ఓ మురారి, ఈ సంసారము అనే భయంకరమైన అడవిలో దిక్కుతోచక దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నాను. అటువంటి నన్ను మన్మధుని యొక్క తీవ్రమైన భయంకరమైన క్రూర మృగాలు పీడిస్తున్నాయి. ఇక్కడ కామాన్ని భయంకరమైన క్రూర మృగాలతో పోల్చారు ఆదిశంకరాచార్యుల వారు. అసూయ అనే వేసవి తాపం నన్ను ఎంతగానో బాధిస్తోంది. వేసవి కాలంలోని ఎండ ఎలా మనల్ని దహించి వేస్తోందో అలాగే అసూయ కూడా మనకు మనశ్శాంతి లేకుండా మన మనశ్శాంతిని, మన మానసిక ఆరోగ్యాన్ని, మనల్ని పూర్తిగా కాల్చివేస్తుంది. కాబట్టి ఈ సంసారం అనే మాయలో పడి కామం, అసూయ లాంటి చెడ్డ గుణాలతో అల్లకల్లోలమవుతున్నటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ, నీ చేయుతను ప్రసాదించు, నీ కృపను, అనుగ్రహాన్ని నాపై చూపించు. 5వ శ్లోకం. సంసారకూపమతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఓ దేవా, అత్యంత భయంకరమైన అగాధం లాంటి సంసారము అనే బావిలో పడిపోయాను. ఈ బావి ఎంత భయంకరమైనదంటే ఈ బావిలో దుఃఖాలు, కష్టాలు అనే వందల కొలది పాములు ఉన్నాయి. ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న నిన్ను శరణు వేడుతున్నాను. నీవే దిక్కని వేడుకుంటున్నాను. అటువంటి దీనుడనైన నాకు ఓ లక్ష్మీ నరసింహ, దయతో నీ చేయూతను ప్రసాదించు, నీ కృపను, అనుగ్రహాన్ని నాపై చూపించు. 6వ శ్లోకం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకలార్దితస్య ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ శ్లోకంలో ఈ ప్రపంచాన్ని భయంకరమైన ఏనుగుతో పోలుస్తున్నారు. ఈ సంసారం అనే భయంకరమైన ఏనుగు తొండంతో కొట్టబడి నలిగిపోతున్న శరీరం కలవాడిని, అన్ని విధాలా పీడింపబడిన వాడిని, ఒక పక్కన కష్టాలు, దుఃఖాలు, మరొక ప్రక్కన ప్రాణం పోతుందనే మృత్యు భయం. ఈ సంసార భయాలన్నింటితో వ్యాకులమైన మనశ్శాంతి అంటూ లేని నాకు ఓ లక్ష్మీ నరసింహ, చేయూతను ప్రసాదించు. 7వ శ్లోకం. సంసార సర్ప విషదష్ట భయోగ్రతీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధ వినిష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సర్పములకు శత్రువైన ఆ గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినవాడా, అమృత సముద్రంలో నివసించేవాడా, శౌరవంశంలో పుట్టినవాడా, సంసారమనే సర్పం యొక్క విషంచే కరవబడి భయంకరమైన తీవ్రమైన ఆ సర్పం యొక్క కోరల విషంచే దహించబడిపోతున్నటువంటి నశించిన రూపం కలిగినటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ, నీ చేయూతను ప్రసాదించు, నీ అనుగ్రహాన్ని, కృపను నాపై చూపించు. 8వ శ్లోకం. సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశస్థ ఝషాత్మనస్య ప్రోత్తంభిత ప్రచుర తాలుక మస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. జగత్తుకు నివాసమైన వాడా, ఈ సంసారమనే వలలో చిక్కిన, ఇంద్రియ విషయాలు అనే గాలానికి చిక్కిన చాపలాగా నా నోరు మరియు శిరస్సు బయటకు వచ్చేశాయి స్వామి. అంటే భౌతిక బంధాలలో చిక్కుకున్న జీవి ఎటువంటి దుస్థితిలో ఉంటాడో ఇక్కడ గాలానికి చిక్కిన చాప దుస్థితితో పోల్చడం జరిగింది. అటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ, నీ చేయూతను ప్రసాదించు. 9వ శ్లోకం. సంసార వృక్ష మఘబీజ మనంతకర్మ శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ శ్లోకంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భయంకరమైన వృక్షంతో పోల్చారు. ఎందుకు భయంకరమైన వృక్షం అంటే, ఆ వృక్షం వేటి ఆధారంగా పెరిగి పెద్దదైందంటే పాపాలే విత్తనాలుగా, అనంతమైన చెడు కర్మలే కొమ్మలుగా, ఇంద్రియాలు ఆకులుగా,
కామం పువ్వులుగా కలిగిన భయంకరమైన వృక్షం అది. ఇటువంటి చెడు లక్షణాలతో నిండినటువంటి ఈ సంసారము అనే వృక్షాన్ని ఎక్కిన నేను ఆ వృక్షం మీద నుంచి దుఃఖము అనే సముద్రంలో పడిపోయాను స్వామి. ఇటువంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాకు ఓ లక్ష్మీ నరసింహ నీ చేయూతను ప్రసాదించు. 10వ శ్లోకం. సంసార దావ దహనాకుల భీకరోగ్ర జ్వాలావళీభిరభిదగ్ధ తనూరుహస్య త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ సంసారాన్ని ఈ శ్లోకంలో దావాగ్నితో పోల్చారు. అడవిలోని భయంకరమైన మంటలు, తీవ్రమైన ఆ మంటల సమూహం చేత నా శరీరం పూర్తిగా కాల్చివేయబడింది. ఇక నేను నీవే దిక్కు అంటూ నీ పాద పద్మాల దగ్గర నా శిరస్సును ఉంచి నిన్ను శరణాగతి వేడుకుంటున్నాను. అటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ చేయూతను ప్రసాదించు. 11వ శ్లోకం. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సర్వవ్యాపకుడా, కరుణకు నిధి వంటివాడా, ప్రహ్లాదుని దుఃఖమును తొలగించిన గొప్ప నరసింహావతారమును ధరించినవాడా, సంసారమనే సముద్రంలో మునిగి నీవే దిక్కు అని నిన్ను వేడుకుంటున్న మోహిస్తున్న దీనుడనైన నన్ను చూడు. ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించి నీ అనుగ్రహాన్ని నాపై చూపించు. 12వ శ్లోకం. సంసార యూధ గజ సంహతి సింహ దంష్ట్రాభీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. చెడు బుద్ధి కలిగిన రాక్షసులకు భయమును కలిగించినవాడా, ఈ సంసారమనే గుంపులో ఉన్న నేను ఏ విధంగా అయితే ఒక ఏనుగుల సమూహం సింహానికి ఆ సింహం యొక్క కోరలకు భయపడి ప్రాణభయంతో వణికిపోతుందో, అలాగే ఈ సంసారంలోని అనేక కష్టాలతో బాధలతో నేను కూడా మృత్యు భయంతో వణికిపోతున్నాను. అటువంటి భయంతో కొట్టుమిట్టాడుతున్న నాకు ఈ సంసార భయాన్ని పోగొట్టే ఓ స్వామి, ఓ లక్ష్మీ నరసింహ చేయూతను ప్రసాదించు. ఈ భయాలనన్నింటినీ కూడా తొలగించు. ఇక 13వ శ్లోకం. సంసార యోగి సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధు తనయాకుచ కుంకుమాంక లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార యోగి అయినవాడా, కోరికలు అనేక కర్మల ఫలితంగా కలిగిన ఈ అన్ని దుఃఖాలను పోగొట్టేవాడా, ఇంద్రియములపై మమకారాన్ని తొలగించేవాడా, ఈ మృత్యు భయాన్ని మృత్యువును నాశనం చేసేవాడా, ఆ లక్ష్మీదేవి అనురాగాన్ని అనుగ్రహాన్ని పొందిన ఓ లక్ష్మీపతి, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించు. 14వ శ్లోకం. బద్ధ్వా కశైర్యమభట బహుభత్సయంతి కర్షంతి యత్ర పథిపాస శతైర్యదామాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ శ్లోకంలో మరణం తర్వాత ఆ యమలోకానికి వెళ్ళే మార్గంలో మనం ఎదుర్కొనే భయాలను, ఆ యమదూతల హింసను వర్ణిస్తూ మనం ఆ సమయంలో భగవంతుణ్ణి ఎలా రక్షణను కోరుతామో వివరించారు ఆదిశంకరాచార్యుల వారు. దయాస్వరూపుడా, ఏ మార్గంలో అయితే యమదూతలు కొరడాలతో కట్టి లెక్కలేనన్ని పాశాలతో నన్ను బెదిరించి ఈడ్చుకుపోతారో, అప్పుడు ఒంటరినై పరాధీనుడనై ఎంతో భయపడిన వాడినైన నాకు ఓ లక్ష్మీ నరసింహ ఆ సమయంలో నీ చేయూతను ప్రసాదించు. 15వ శ్లోకం. అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నా జ్ఞానం, వివేకం, తెలివితేటలు అనే ధనాన్ని, సంపదను, ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల వల్ల కలిగే మోహం లాంటి చెడు లక్షణాలు అనే దొంగలు అపహరించుకుపోయారు. ఇక నా జ్ఞానాన్ని, వివేకాన్ని పోగొట్టుకున్న నేను గ్రుడ్డివాడనై
మోహమనే అంధకారపు చీకటి గుహలో పడిపోయి ఉన్నాను స్వామి. అటువంటి నాకు ఓ లక్ష్మీ నరసింహ నీ చేయూతను ప్రసాదించు. 16వ శ్లోకం. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఓ లక్ష్మీపతే, పద్మము నాభియందు కలవాడ, దేవతలకు ప్రభువా, ఓ విష్ణుదేవ, వైకుంఠమున నివసించువాడా, ఓ శ్రీకృష్ణ, మధువును సంహరించినవాడ, పద్మముల వంటి అందమైన కన్నులు కలవాడ, బ్రాహ్మణులకు ప్రియమైనవాడ, కేశవ, జనార్దన, వాసుదేవ, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించు. ఈ విధంగా వివిధ నామాలతో ఈ సంసార సాగరాన్ని అనేక విధాలుగా పోలుస్తూ, ఈ అనేక విధాలుగా అనేక కష్టాలతో దుఃఖాలతో ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను అనుగ్రహించు అంటూ ఆ స్వామిని మనం ఈ శ్లోకంలో అనేక నామాలతో వేణోళ్లా కొనియాడుతున్నాం. 17వ శ్లోకం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శృక శౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు వంటి మహానుభావుల హృదయాలలో ఎల్లప్పుడూ నివసించేవాడా, భక్తుల యందు అమితమైన ప్రేమ అనురక్తి కలవాడా, భక్తులను రక్షించడంలో పారిజాత వృక్షము వంటివాడా, ఓ లక్ష్మీ నరసింహ నీ కృపను నాపై చూపించు, నాకు చేయూతను ప్రసాదించు. 18వ శ్లోకం. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఒక చేతిలో చక్రాన్ని, ఇంకొక చేతిలో శంఖాన్ని ధరించి మరొక చేతితో లక్ష్మీదేవికి ఆశ్రయమిచ్చినవాడా, 4వ చేతితో వరద మరియు అభయ హస్తముద్రలను చూపువాడా, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించు, నీ అనుగ్రహాన్ని నాపై కురిపించు. 19వ శ్లోకం. ఆద్యంత శూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్య రుద్ర నిగమాదినుత ప్రభావం త్వాంబోధిజాస్య మధులోలుపమత్తభృంగం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆది అంతము లేనివాడా, పుట్టుక లేనివాడా, నాశనము లేనివాడా, కొలవలేనివాడ, సూర్యులు, రుద్రులు, వేదములు మొదలగు వాటన్నింటి చేత స్తుతించబడిన గొప్ప శక్తి కలవాడ, లక్ష్మీదేవి ముఖమనే పద్మములోని తేనెను ఆశించే మత్తెక్కిన తుమ్మెద వంటివాడ, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదింపుము. వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడావిలోల విధిశూల సురప్రబంధ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. వరాహ, రామ, నరసింహ అవతారాలలో లక్ష్మీదేవితో కూడినటువంటి వాడా, బ్రహ్మ, శివుడు, దేవతలు మున్నగు వారందరి చేత స్తుతించుటకు తగినవాడా, హంస స్వరూపము కలవాడా, పరమహంసల యొక్క విహారలీలలు కలవాడా, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించుము. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః. తల్లి నరసింహుడే, తండ్రి నరసింహుడే, సోదరుడు నరసింహుడే, స్నేహితుడు నరసింహుడే, విద్యా నరసింహుడే, సంపద నరసింహుడే, ప్రభువు నరసింహుడే, సమస్తం ఆ నరసింహుడే. ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీట లసద్వరాంగ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రహ్లాదుని మనస్సు అనే పద్మంలో విహరించే తుమ్మెద వంటివాడా, గంగానది అలలవలే తెల్లని శరీరము కలవాడా, లక్ష్మీదేవి శరీరమునందు నివసించువాడా, శృంగారముతో కూడిన యుద్ధములలో కిరీటముతో ప్రకాశించు గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన శరీరం కలవాడా, ఓ లక్ష్మీ నరసింహ నాకు చేయూతను ప్రసాదించు. 23వ శ్లోకం.
శ్రీ శంకరాచార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రపన్నం సద్యో విముక్త కలుషో మునివర్య గణ్యో లక్ష్మీపతేః పదముపైతి సనిర్మలాత్మ. శ్రీ శంకరాచార్యులచే రచించబడిన అన్ని మంచి గుణాలతో కూడిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే ఈ లోకమునందు శ్రద్ధగా నిరంతరం పఠిస్తాడో అతడు నిర్మలమైన ఆత్మ కలవాడై వెంటనే పాపముల నుండి విముక్తిని పొంది మునులలో శ్రేష్ఠునిగా పరిగణించబడి ఆ లక్ష్మీపతి యొక్క పాదముల దగ్గర స్థానాన్ని పొందుతాడు. యన్మాయయార్జిత వపు ప్రచుర ప్రవాహ మగ్నార్తమర్త్య నివహేషు కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. మాయచేత అనేక పాపకర్మల ఫలితంగా ఈ శరీరాన్ని పొంది ఈ సంసార ప్రవాహంలో మునిగి కొట్టుమిట్టాడుతూ అనేక దుఃఖాలతో కష్టాలతో సతమతమవుతున్న మానవులందరికీ చేయూతనివ్వడానికి ఆ లక్ష్మీ నరసింహుని పాద పద్మాల వద్ద తుమ్మెదలుగా మారి ఆ స్వామి పాదసేవ చేసుకోవడానికి మనకు సకల శుభాలను కలిగించడానికి ఆదిశంకరాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని రచించి మనకు అందించారు. ఇక చివరి శ్లోకం 25వ శ్లోకం. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఈ శ్లోకం ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క సర్వశక్తిమత్తతను, తనను ఆశ్రయించిన శరణన్న వారికి తాపత్రయాలు, భవబంధాలు, వివిధ కష్టాలు, దుఃఖాల నుండి ఆ స్వామి ఏ విధంగా విముక్తిని కల్పిస్తాడు అనే సామర్థ్యాన్ని వివరిస్తుంది. గురువుగా, హరిగా ఆ స్వామి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియచేసే అతి గొప్ప స్తోత్రం ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. ఈ 25వ శ్లోకం యొక్క భావాన్ని మనం చూసినట్లయితే, ఓ శ్రీమంతుడవైన లక్ష్మీ నరసింహ, గరుడిని జెండాగా కలిగిన ఓ స్వామి, నీకు, నీ గొప్పతనమునకు, భక్తుల ఎడ నీ ప్రేమకు, నీ సామర్థ్యమునకు నా నమస్సులు. మా 3 తాపాలను అంటే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ఈ 3 తాపాలను ఉపశమింపచేసే ఓ స్వామి, సంసారము అనే ఈ రోగానికి గొప్ప ఔషధమైనటువంటి ఓ స్వామి, తృష్ణ, తేళ్ళు, నీరు, అగ్ని, పాములు, రోగములు ఇలా అనేక విధములైన వానిచే కలుగు అన్ని కష్టాలను, దుఃఖాలను, బాధలను పోగొట్టే ఓ స్వామి, ఓ హరి, నీకు నమస్సులు. మాకు గురువైన సర్వస్వమైన ఓ లక్ష్మీ నరసింహస్వామి, నీకు అనంత కోటి ప్రణామములు, నమస్సులు. మీరందరూ కూడా ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నేర్చుకొని పాడుకొని ఆ స్వామి ముందు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని, ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం ఇలాంటి స్తోత్రాలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.